ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా ఇంజనీర్స్ డే. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. విద్యార్థులు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్న ఎమ్మెల్యే. విద్యార్థులు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న జరుపుకునే ఇంజనీర్స్ డే సందర్భంగా ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే మాట్లాడుతూ, గొప్ప ఇంజనీర్ మరియు భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని స్మరించుకునేందుకు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఆయన ఇంజనీరింగ్ రంగంలో చేసిన అసాధారణ కృషి, ముఖ్యంగా నీటిపారుదల, డ్యాములు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఇచ్చిన సహకారం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్రను గౌరవించడానికి మరియు యువతను ప్రేరేపించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. తొలుత కాలేజీ యాజమాన్యం ఆయనకు రోబోతో ఘనస్వాగతం పలికి ఈ అత్యాధునిక సాంకేతికత ద్వారా ఇంజనీరింగ్ రంగం యొక్క భవిష్యత్తును సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్య సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సెమినార్లు, వర్క్షాపులు మరియు సాంకేతికత ప్రదర్శనలు నిర్వహించారు. డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఇంజనీరింగ్ విద్యార్థుల ఆధునిక టెక్నాలజీని ఎలా అందిపుచ్చుకోవాలనే దానిపై వాస్తవిక సలహాలు ఇచ్చారు. ప్రియమైన విద్యార్థులారా, ఇంజనీరింగ్ రంగం ఇప్పుడు కేవలం సిద్ధాంతాలతో మాత్రమే పరిమితం కాదు. ఆధునిక టెక్నాలజీలు దీన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చివేస్తున్నాయి. మీరు AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలంటే ముందుగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పొందాలి. కాలేజీలోని ల్యాబ్లు, ఆన్లైన్ కోర్సులు, ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులు ద్వారా మీరు ఈ సాంకేతికతను రోజువారీగా అమలు చేయాలి. ఉదాహరణకు, రోబోటిక్స్లో ప్రాజెక్టులు చేస్తూ మీ సృజనాత్మకతను పెంచుకోండి. ఇవి మాత్రమే కాకుండా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీలపై ఫోకస్ చేయండి. విద్యార్థులు ఈ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడానికి ఇంటర్న్షిప్లు, హ్యాకథాన్లు మరియు రియల్ టైం ప్రాజెక్టులలో పాల్గొనాలి. ఇలా చేస్తే మాత్రమే మీరు భవిష్యత్ ఉద్యోగాలకు సిద్ధంగా మారతారు మరియు దేశ అభివృద్ధికి సహకరించగలరు. సర్ విశ్వేశ్వరయ్య లాంటి గొప్ప ఇంజనీర్ల స్ఫూర్తితో ముందుకు సాగండి అని ఆయన ప్రసంగించారు. డాక్టర్ అరవింద్ బాబు మాటలు విద్యార్థులలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. ఆయన ఇంజనీరింగ్ రంగంలో ఆవిష్కరణలు మరియు సామాజిక సేవలో ఇంజనీర్ల పాత్రను హైలైట్ చేస్తూ యువతను దేశ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు.